ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లలారా, ఈ విధంగా దేవాది దేవుడు కృప చూపించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి సహాయం చేశాడు. ప్రభునందు పిల్లలారా, మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు పిల్లలారా, ఒక వచనం చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనకు చక్కని మాట తెలియజేయబడతా ఉంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎవరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరతాయో, వాగ్దాన ఫలాలు పొందుకుంటారో ఆ విషయాన్ని మనకి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, అబ్రహామును గురించి అక్కడ రాస్తూ, అబ్రహామును గురించి తెలియచేస్తూ, అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, వాగ్దానాలు మన జీవితాల్లో మరి ఆ వాగ్దాన ఫలాలు మనం పొందుకోవాలి అంటే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు తన భక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ రాయించాడు. ప్రభునందు పిల్లలు, మొట్టమొదటిది ఏంటి అంటే ఆ మాట నమ్మి. మనం చూస్తూ ఉంటే అబ్రహామును జ్ఞాపకం చేస్తూ అబ్రహాము ఆ వాగ్దాన ఫలం పొందాడు. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన ఫలం పొందాడు. అయితే ఆ వాగ్దాన ఫలము ఆయన జీవితంలో పొందటానికి గల ప్రాముఖ్యమైనటువంటి రెండు లక్షణాలు ఏంటి అంటే, అబ్రహాము నమ్మాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, నీ జీవితంలో నేను జరిగిస్తాను, ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. సంతానము లేనప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి మాట అది. ఆ మాట అబ్రహాము తీసుకొని మొట్టమొదట మనం చూస్తున్నాం, నమ్మాడు, విశ్వసించాడు. అది నెంబర్ 1. ప్రభునందు పిల్లరా, నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకున్నటువంటి వాగ్దానాలు కానీ, దేవుడు నీ కోసం రాయించినటువంటి వాగ్దానాలు కానీ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ మాట నమ్ము, ఆ వాగ్దానాన్ని నమ్ము. నువ్వు నమ్మితే తప్పకుండా నువ్వు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు. నమ్మటం అనగా జరిగిద్ది అని మామూలుగా ఏదో అనుకోవటం కాదు, కానీ దానికి తగ్గటువంటి క్రియలు నువ్వు జరిగించాలి, దానికి తగ్గటువంటి పనులు నువ్వు చేయాలి. దేవుడు ఏది చెబితే ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఏది చేయమంటే అది చేయాలి. అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుని మాట తూచా తప్పకుండా పాటించాడు. నువ్వు ఇటు వెళ్ళంటే ఇటు వెళ్ళాడు, ఇటు రా అంటే ఇటు వచ్చాడు, ఆ పని చెయ్యంటే చేశాడు, చెయ్యొద్దంటే ఆగాడు. ఇలా ప్రభునందు పిల్లరా, దేవుని మాట తీసుకొని అలా ముందుకు సాగాడు. కాబట్టి అలా చేశాడంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము ఆ మాటను నమ్మాడు, వాగ్దానాన్ని నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఇక ఆయనే భారం, ఆయన్నే నేను ఆశ్రయిస్తాను, ఆయన మీదే ఆధారపడతాను, ఆయన ఏది చెప్తే అది చేస్తాను. అది విశ్వాసం. ఆ విశ్వాసంతో అబ్రహాము ముందుకు సాగాడు కాబట్టి వాగ్దాన ఫలాన్ని పొందాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఈ మొదటి తేదీన నీకు వచ్చినటువంటి వాగ్దానం, నీ చేతిలో ఉన్నటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, నువ్వు ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలి అంటే నమ్ము, అంతే. గుడ్డిగా నమ్ము, దేవుణ్ణి నమ్ము, ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలాన్ని నెరవేర్చి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, రెండోది ఏంటి అంటే ఓర్పుతో సహించాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్, నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలము తప్పకుండా నెరవేర్చబడుద్ది. అయితే నువ్వు ఓర్పుతో సహించాలి. అయ్యో, రాగానే జరిగిపోలేదే, మొదటి వారంలోనే అవ్వలేదే, ఈ నెలలోనే అయిపోలేదే, నేను నమ్మాను కానీ జరగలేదు, లేడులే, దేవుడు లేడు, ఈ వాగ్దానం జరగదు, ఈ వాగ్దానం అవ్వదు అని నిరుత్సాహపడమాకు, నిర్లక్ష్యం చూపించకు. కొంచెం ఓర్పుతో సహించు. తగిన సమయములో దేవుడు తప్పకుండా కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక సమయం పెట్టుకుంటాడు ప్రియులారా. ఆ సమయంలో కొంచెం ముందు కానీ కొంచెం వెనక కానీ పోనీయకుండా తప్పకుండా ఆ సమయంలో కరెక్ట్గా జరిగిస్తాడు. ఆ సమయంలో జరిగితేనే అది నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. నువ్వు త్వరపడకు. ఆయన ఆలస్యం చేసేవాడు కూడా కాదు, అలాగని ఆయన త్వరపడేవాడు కూడా కాదు. ఒక సమయం నిర్ణయించాడు, ఆ సమయంలో జరిగిస్తాడు. నువ్వు ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు.
తప్పకుండా నువ్వు వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు. అబ్రహాము కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. అయితే అబ్రహాము ఒక్కటే ఆలోచన చేశాడు, ఒక్కటే తలంచాడు. అదేంటంటే దేవుడు తప్పకుండా తగిన సమయంలో చేస్తాడు, నిర్ణయ కాలంలో ఆయన జరిగిస్తాడు, నేను త్వరపడకూడదు, ఓర్పుతో సహించాలా. ఆగాడు ప్రియులరా. మధ్యలో వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు గుర్తొచ్చుంటారు, లేకపోతే వాళ్ళ ఊరు గుర్తొచ్చి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి వెళ్ళిపోదాంలే, ఇన్ని సంవత్సరాలు ఏంటని తిరిగి వెళ్ళొచ్చు. కానీ అబ్రహాం అలా తిరిగి వెళ్ళలేదు, ఓర్పుతో సహించాడు. దగ్గరగా 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూశాడు, నిలబడ్డాడు, గొప్ప కార్యం చూశాడు. తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ 12 నెలల్లో ఏదో ఒక రోజు నీ చేతిలో ఉన్నటువంటి వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు, ఓర్పుతో సహించినప్పుడు. అబ్రహాం తెలియచేస్తూ ఉన్నాడు, అబ్రహాము జీవితం మనకు తెలియచేస్తూ ఉంది. అబ్రహాము నమ్మాడు, ఓర్పుతో సహించాడు, వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు తీసుకున్నటువంటి వాగ్దానం, మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరంలో తప్పకుండా నెరవేర్చటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అనేది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నీ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఆ వాగ్దానాన్ని ఆయనే నీకు ఇచ్చాడు. అయితే నువ్వు నమ్ము, విశ్వసించు, ఓర్పుతో సహించు, దేవుని మీద ఆధారపడు, నిరీక్షణతో ఎదురుచూడు, ప్రార్థన చేసుకో. తప్పకుండా ఈ సంవత్సరం ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని, నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలం నువ్వు పొందుకుంటావని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను, నాతో ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తేదీన అయా పరిశుద్ధాత్మదేవ, మాకు మీరు తెలియచేసినటువంటి మాటను బట్టి వందనాలు. ఎవరి జీవితాల్లో వాగ్దాన ఫలము నెరవేర్చబడుద్దో, పొందుకుంటారో మీరు తెలియచేశారు ప్రభువా. ఎవరైతే ఆ వాగ్దానాన్ని నమ్మి, ఓర్పుతో సహించి, మీ మీద ఆధారపడి, మీ యందు నిరీక్షణ ఉంచి ముందుకు సాగుతారో వారి ఎడల మీరు ఆ వాగ్దాన ఫలాన్ని అయా మీరు నెరవేరుస్తారని మేము తెలుసుకున్నాం. అయా తండ్రి, మీ ద్వారా ఆ మాటలు అయా మేము తెలుసుకున్నాం, మేము నేర్చుకున్నాం. ఆ విధంగా ఈ సంవత్సరం ఆ వాగ్దానాన్ని నమ్మి అయా తండ్రి మరి ఓర్పుతో సహించిన ఆయన మీరు ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని ఫలాన్ని పొందుకొని మేము ముందుకు సాగుతాం సంతోషంగా, ఆనందంగా. అటువంటి కృప నాకును, నాతో ఏకీభవించి ఈ మాటలు విని మీ వాగ్దానం మీద నమ్మిక ఉంచి ఓర్పుతో సహిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక.